నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల అవినీతులు కోరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సీరియల్ లాగా రోజుకో నోటీసులని మండిపాటు. కేసీఆర్ సిట్ నోటీసులకు బీఆర్ఎస్ నిరసన. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. నగరంలోని 45వ డివిజన్ పరిధిలోని మంకమ్మతోట కాలనీలో కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కాలనీవాసులతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వస్తువుల అవసరాలు, అభివృద్ధి అంశాలపై గంగుల కమలాకర్ ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రజల సంక్షేమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. కాలనీవాసులతో కలిసి ఆత్మీయంగా మాట్లాడిన గంగుల కమలాకర్ ప్రతి కుటుంబం బాగుండాలన్నదే తమ ఆకాంక్షను తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న సూచనలు, అభిప్రాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ ప్రణాళికలో తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట 45వ డివిజన్ భారత అభ్యర్థి గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. మంకమ్మతోట కాలనీలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రజలు, నాయకుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగా నాయకుల పట్ల తమ నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశారు. నిధులు వరదలాగా తీసుకొచ్చినాం. మరి సరే 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి మీ కళ్ళ ముందు కనబడ్డది. ఎవరైనా ఎమ్మెల్యే పోతే ఈ రోడే వాందురు, కానీ ఎక్కడ నాకు రోడ్ అవసరం లేదు, రోడ్ వేసేసిన ఆల్రెడీ. మరి ఈ 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ స్టేట్లో. కేంద్రంలో బండి సంజయ్ మంత్రి గారు ఉన్నారు, బీజేపీ వచ్చింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ప్రభుత్వం ఉన్నా మీరు పనిచేస్తూ ఉండాలి, నిధులు తెస్తూనే ఉండాలి. కానీ 2 సంవత్సరాలే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ₹2 బిల్లు తెచ్చిన ఉండగా నేను ఓట్లాడని చెప్తున్నా, మళ్ళీ బహిరంగ చెప్తున్నా. తేలే ₹2, మరి ఏం చేస్తున్నాను మీరు? కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం తెచ్చిందా? లేదు. రాష్ట్ర ప్రభుత్వం ₹2 తెలియదు, నాకు కేంద్ర ప్రభుత్వం ₹2 తెలియదు. ఎవరి అంటే మరి మేము తెచ్చిన పరిశ్రమ చేయమంటే మేము తెచ్చిన పరిశ్రమ ఆపేసిండ్రు, అన్ని పనులు ఆపేసిండ్రు. ఇంకా కేబుల్ డ్యూటీ చేస్తే దాన్ని ఆపేసిండ్రు, వెంకటేశ్వర టెంపుల్ కడితే దాన్ని ఆపేసిండ్రు. ఎటు పోయినా కూడా డెవలప్మెంట్ ఆపేసిండ్రు. నేను ఒకటే చెప్తున్నాను, డెవలప్మెంట్ ఆపకండి, డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి. కానీ వీళ్ళతో చేతనైతే లేదు. 2 సంవత్సరాలు ₹2 తెలియదు, ఇంకా 3 సంవత్సరాలు మాకు ఓట్లు ఎత్తే మేము మళ్ళీ ఎత్తామట. 2 సంవత్సరాలు నువ్వేం తెకపోతే మళ్ళీ 3 సంవత్సరాలు ఏం తెస్తావు? ధ్వంసం చేస్తారు, ధ్వంసం చేస్తారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, నాకు తెలిసేది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తామా నాకైతే లేదు. ప్రజలందరూ విరక్తి పుట్టింది కాంగ్రెస్ తోటి. ఈ బీజేపీ నా జీవితంలో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాదు, కరీంనగర్ నిజామాబాద్ ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్ కంపల్సరీ తెలంగాణ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ గవర్నమెంట్ రావాలి, ముఖ్య భూమిక పోషిస్తాం. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ముఖ్య భూమిక వస్తాం. నా ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ నెంబర్ 1 స్థానాలు తీసుకోవాలి. నా లక్ష్యం అది ఒక్కటే. మన బిడ్డలు ఇక్కడ మంచి అద్భుతంగా పనిచేయాలి. భూములు అమ్ముకుందామంటే కూడా కొనుగోలు దిక్కులేదు, ఇప్పుడు అంత పరిస్థితి వచ్చింది. సో నేను ఎందుకు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అంటే, దయచేసి డెవలప్మెంట్ చేసింది నేను, మీ కళ్ళ ముందు కనబడ్డది, మీ కళ్ళ ముందు డెవలప్మెంట్ చేసిన. సీఎం అసలు తీసుకొచ్చిన, ముఖ్యమంత్రి ఒప్పించేసి ఎక్కడ పట్టుకొచ్చినా దండం పెట్టి పట్టుకొచ్చుకున్నా. కానీ ప్రభుత్వాలు ఫెయిల్ అయిన ₹1 తీసుకురాలి, ₹1 బిల్ల తీసుకురాలి. మళ్ళీ డెవలప్మెంట్ చేసిన 10 సంవత్సరాలు నేనే, రేపు డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా నాది. ఇంకా 3 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యే ఉంటా, ఎవరు కూడా తీసుకురారు, వెళ్తా కాదు కూడా. కాబట్టి నేను ఏమంటాను, దయచేసి ఇప్పటికే అవినీతిమయమవుతాను, రోజు పొద్దులేసి అవినీతిమవుతుంది. నేనేమన్నా మంచి పని చేస్తాను జయశ్రీ మహేష్ చూడంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇవి మంచిగా బ్రహ్మాండంగా మీరు గెలిపించి పంపండి దయచేసి. మేము అండగా ఉంటాం, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాం. ఎమ్మెల్యే అయితే తప్పించుకోవడం కాదు, మీకు కరిమేలు ఉంటాం. ఇంకా వైర్లు తీద్దామంటే ఇవి చేతగాలే, వైర్లు తీయించినాం, రోడ్లు వేసినాం, ఎక్కడ కూడా మట్టి లేకుండా చేసినాం. డెవలప్మెంట్ కళ్ళం ఉన్నది కాబట్టి, డెవలప్మెంట్ చేసే సత్తా నాకు ఉన్నది కాబట్టి నాకు వేరే ఆలోచన లేదు, ఓన్లీ డెవలప్మెంటే. ఇంకా అగ్రగామం తీసుకుపోవాలనే ఉద్దేశంతో దయచేసి బల్దీ అంటే మున్సిపాలిటీ పొద్దున్న లేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దాన్ని మళ్ళీ అవినీతిమయం చేసుకోకుండా చూసుకోండి. మేము డేగకాన్లకి చూస్తాం, మా కార్పొరేటర్ దయచేసి గెలిపియండి. డెఫినెట్గా మేరు కొట్టుకొస్తాం, మీరు గెలిపించి పంపండి, మేము మేరు కొట్టుకొస్తాం. మహేష్కు సరే కొంతమందికి అవకాశం రాకపోవచ్చు, కానీ గంగుల కమలాకర్ మహేష్ని అప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. 100% ఈ మున్సిపాల్లో మళ్ళీ ఆయన పంపిస్తే ఏర్పాటు చేస్తా. కోఆప్షన్ సంఘాలతో ఇట్లా పెట్టుకొని
మళ్ళీ పంపించేస్తా. ఆయన కూడా ఒక ప్రెజర్ ఉన్నది, నువ్వు మా పార్టీకి రా, ఈ టికెట్ ఇస్తా. కానీ ఇప్పుడు చాలామంది పార్టీ మనలో పరిస్థితి ఏందమ్మా, ఎవడు దేకుతున్నాడు. మాకు కూడా ఆఫర్లు వచ్చినాయి, కానీ ఒకటి ఏంటంటే న్యాయంగా ప్రజల మన్నలు పొందిన వ్యక్తిగా మంచి పనిచేసిన నాయకుడికి గుర్తింపు ఉంటుంది. ఒకసారి 2 సార్లు రాకపోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ కూడా పేరుంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆశీర్వదించండి. మాజీ కార్పొరేటర్ కచ్చు రవి ఆధ్వర్యంలో నగరంలో 48వ డివిజన్ విద్యానగర్లోని కుర్మవాడకు చెందిన డివిజన్ నాయకులు కుంటి మధుమిత్ర, ప్రశాంత్ అనుచరుడు 500 మందితో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగింది. నేను ఎమ్మెల్యే కాకముందు ఒక్క రోడ్డు లేదు. ఇప్పుడు మీరు ఇట్లా పోతే శ్రీహరి నగర్, హరిహర్ నగర్ ఇట్లా పోయి అక్కడ మనం టవర్ దాకా పోతాం, ఇటు రోడ్లు వేసిన వర్షం పడితే ఇక్కడ దాకా నీళ్ళు నిడుతుండే, ఆ నీళ్ళు కూడా పోయినాయి. ఇక్కడ నుంచి యూనివర్సిటీ దాకా రోడ్ వేసిన. మీరు ఎటు చూసిన కూడా 40-50 సంవత్సరాల్లో వీళ్ళు ఎవ్వరు పని చేయలే. కాంగ్రెస్ వాళ్ళు చేయలే, బీజేపీ వాళ్ళు చేయలే. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ తీసుకొచ్చినాక నేను రోడ్లు తీసుకొచ్చిన. ఇక్కడ ఒక అదే రోడ్డు కాదు, మీరు కరిమాలు ఏ రోడ్డు చూడు మా అక్క అయిపోతుంది. ఇప్పుడు నూనె వస్తే ఎత్తుకుని చేసినా లేదా, మట్టిగా రోడ్డు కూడా చేసిన. కరిమాల్లో ఎక్కడవో 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, కేసీఆర్ నొప్పించి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నగరంలో అద్భుతంగా చేసిన. ఇట్లా నగరం మీకు వరంగల్ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 సంవత్సరాలు 1000 కోట్లు తీసుకొచ్చాను. నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన. నేను మరి ప్రభుత్వం మారిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, నేను మంత్రి కాదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. కేంద్రంలో ఎంపీలు కదా, మంత్రులు కదా, తేవాలి కదా. 2 రూపాయలు తెస్తే నేను ఓటు అడగని చెప్పిన. 2 రూపాయలు 2 సంవత్సరాల్లో ఈ మంత్రి 2 రూపాయలు తెస్తే మేము ఓటు అడగకుండా సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు లేదు, వాళ్ళు 2 రూపాయలు తేలేదు, మీరు 2 రూపాయలు తేలే. సరే మీరు తేకున్న మధ్య నేను తెచ్చిన పైసలు ఖర్చు పెట్టారంటే ఖర్చు పెట్టారు. కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుండే, దాన్ని లైట్లు బంద్ చేసిర్రు. పక్కకే వెంకటేశ్వర గుడి కట్టిన, పక్కకు అది ఆపేసిర్రు. ఆపేలే. వెంకటేశ్వర గుడి నేను మొదలుపెట్టిన 10 ఎకరాలు, అది ఆపేసిర్రు. కానీ బీజేపీలో గెలిచిండు. ఎందుకు వచ్చిండు మా దిక్కు అంత కాదు. బీజేపీలో ఓట్లు పడాయి, బీజేపీతో డెవలప్మెంట్ కాదనే మన నమ్మకం వచ్చిండు. అమ్మ నేను ఒకటి చెప్తానా, నాకు తెలిసైతే మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందావా? మా ఆడబిడ్డలకి ఏమన్నాడంటే 2500 పింఛన్ ఇస్తాడు, ఇంటింటికి ఇచ్చిండావా? మా బిడ్డలకైతే స్కూటీ ఇస్తాడు, ఇట్లా నడుస్తుంది ఇస్తాడు. ఏమన్నాడు? అన్నారు ఇచ్చిండావా? ఏమన్నాడు? కాతలి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాడు. నేను 1,00,000 ఇస్తా, 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి బంగారం షాప్లో బంగారం దొరకలేదా? లేవా? లేదు. నీ స్కూటీలు లేవు. గ్యాస్ సబ్సిడీ వస్తుంది, వచ్చిందావా? అది బంద్ అయింది. గొర్రెలు తెప్పిస్తే గొర్రెలు బంద్ చేసిర్రు. నేనేమంటానా, కాంగ్రెస్ పార్టీ మొత్తం మోసం చేసింది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాలు అత్త అనేది నమ్ముకోలేరు. ఎవరైతే ఓట్లేసే పరిస్థితి ఎత్తరా? ఇక బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ రాదు. ఈ కరీంనగర్లో నిజామాబాద్ గిలగిలా అంటది. బీజేపీ ఇక్కడ జీవితంలో ముఖ్యమంత్రి కాడు. కాంగ్రెస్ రాదు. మళ్ళీ ఎవరు? మళ్ళీ తెలంగాణ మనమే రావాలి కదా.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వారు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేస్తూ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సీరియల్ లాగా రోజుకి నోటీసులు రోజుకొకరు చొప్పున పంపిస్తూ కాలం వెళ్లదీస్తూ పాలనను మర్చిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడైతే అవినీతులు కూరుకుపోతాయో అప్పుడే ఇలాంటి నోటీసులు విచారణ పేరిట ప్రజల దృష్టి మరల్చేందుకు నాటకాన్ని తెరతీస్తారన్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో తెలుగు సీరియల్ ఎట్లా రోజు ఒకటి ఇస్తాడో తెలుగు సీరియల్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఒక ఎపిసోడు సిట్టు నోటీసులు పంపడం, ఒక్కరోజు హరీష్ రావు గారు పంపడం, ఒక్కరోజు సంతోష్రావుకు పంపడం, ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసులు పంపినట్టు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసు మీరు పంపినట్టే. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలో కూరుకుపోతుందో, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నోటీసులు ఇవ్వడం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండొద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. ఈరోజు నైని కుంభకోణం కానీ, కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిట్ నోటీస్ అని తీసుకుని జరిగింది. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి చేస్తారా? ఈ రాష్ట్ర భద్రతా దృష్ట్యా, ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా పోలీస్ చేసుకునే నిర్ణయమో ఇది ఫోన్ ట్యాపింగ్. దాంట్లో రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి ఎక్కడ అవకాశం ఉండదు. మరి ఈరోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రధారులు. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ముద్దాయిలని మీరు అంటున్నారో, ఈరోజు డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు వారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐటీ కదా, మరి వారికి ఎందుకు సిట్ నోటీస్ ఇవ్వవు? తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇవ్వడం అంటే అది తెలంగాణ యావత్ చరిత్రకే నోటీసులు ఇవ్వడంగా మేము భావిస్తున్నాం. సిట్టు నోటీసులు ఇచ్చిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ అంటే ఒక విజయం, కేసీఆర్ అంటే ఒక ఉద్యమం, కేసీఆర్ అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ అంటే 10 ఏళ్ల పరిపాలన ప్రగతి ప్రబోధకుడు. అట్లాంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు. కేసీఆర్ గారి చరిత్రను చెరిపివేద్దామని, కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచివేద్దామని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు ఒక విఫల ముఖ్యమంత్రివి, నీ పార్టీ ఒక విఫల ప్రభుత్వం, నువ్వు ఒక జ్ఞానశూన్య అనుభవశూన్య ముఖ్యమంత్రివి. నీవు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, వాటిని అమలు చేయలేక, ఎన్నికలు వచ్చినప్పుడల్లా
ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీస్తున్నావు కనుక నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయం కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేలో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్లో 80% పైగా టికెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా చోట్ల టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఇవాళ కరీంనగర్ అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధుల వల్ల, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్ల. ఈ 10 సంవత్సరాల్లో నిధులు వచ్చి రావడం వల్లనే ఈ అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలని తపన మనకు ఉంది. కాబట్టి ఇంకా నిధులు తీసుకురావాలన్న ఆలోచన మనకు ఉంది. కాబట్టి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ అభివృద్ధిని మధ్యలోనే ఆపొద్దు, నిరంతరం కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతోని, అవినీతి అక్రమాలకు లేకుండా నిబద్ధతతోని, నిజాయితీతోని మనం కరీంనగర్ అభివృద్ధిని చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక కసితో ఉన్నాం. కాబట్టి కరీంనగర్ పబ్లిక్ను, ప్రజలను మనం మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ చైర్లో కూర్చునే అవకాశం ఇవ్వడం చెప్పి, అది జరగాలంటే మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్స్గా గెలిపించాలని చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరేందుకు కారణము ఇది. మాజీ ఎంపీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగాధర్ లక్ష్మయ్య 16వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ ప్రమాదానికి గురికాగా వెంటనే సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల వారిని ఆసుపత్రిలో చేర్పించి వారికి చికిత్సను అందించారు. ఆదివారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వైద్యులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో రికవరీ కానున్నారని వైద్యులు వారికి తెలిపారు. పార్టీ నాయకులకు ఏదైనా సమస్య వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, లక్ష్మయ్య కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చందులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైనే అనవసర ఫోన్ ట్యాపింగ్ల పేరుతో సిట్ దర్యాప్తు చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పలీశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్ష కడుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్పై ఒత్తిడి తీసుకురావడం సరైన విధానం కాదన్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన, అదేవిధంగా అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇదొక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు, ఏ ఆరోపణలు కూడా పస్స లేదు. మరి అలా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు, మరి ఉద్యమకారుడు. ఆయన లేని సమయంలో 9 గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికిచ్చి రావడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు. ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు
చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో శనివారం సాయంత్రం ఘోర ఘటన చోటు చేసుకుంది. కుమారులకు వివాహాలు కుదరడం లేదనే మనస్తాపంతో ఓ ఇంటి పెద్ద తన తల్లిని రెండో కుమారుని హత్య చేసి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన జక్కని సత్తయ్య భార్య దేవవతో కలిసి హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నరేష్, సురేష్, రాజేష్ ముగ్గురు కుమారుడు. పెద్ద కుమారుడు నరేష్కు 12 ఏళ్ల క్రితమే వివాహం కాగా భార్య పిల్లలతో కరీంనగర్లో నివసిస్తున్నాడు. రెండో కుమారుడు సురేష్ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా, మూడో కుమారుడు రాజేష్ ఆటో మెకానిక్గా పనిచేస్తున్నారు. సురేష్కు పలుమార్లు వివాహ సంబంధాలు చూసినా కుదరలేదు. అనంతరం రాజేష్ కూడా సంబంధాలు చూడగా ఫలితం లేకపోవడంతో సత్తయ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ విషయమే కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. కొద్ది రోజులుగా హోటల్ మూసివేసి కుటుంబంతో కలిసి సిరిసిల్లలో ఉండి ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. నడిపోయినకు చిన్న కావాలి సార్, పెద్ద ఇంకా ఇంట్లో గొడవలు గిట్లనే ఉంటాయి కదా సార్. అన్నీ చెప్పుకుంటూ పోతే నువ్వు గిట్లనే చెప్తాను, పిల్లలు ఏమనకయ్యా ఇవాళ రేపు దినం మంచిగా లేదు. మా మరిది నిన్న ఆయన కొంచెం మందు తీసుకొని వదిలే గిట్ల పోతే మరి ఏమైంది అంటే గిట్ల సంగతి అయ్యా ఏడ పిల్లలు దొరకలేదు, ఏం లేదు అనుకుంటుంది. పోయినా వచ్చిన అని చెప్పినాక మరి ఎన్నోడు గిట్ల చేసుకుంటే ఎట్లా అది ఇది అని ఆయన కోపం ఒక కాడ దేవుడిని అడిగితే దేవుళ్ళు ఆయన వచ్చింది. ఆ దేవుళ్ళ కాడికి పోదామంటే నా మొగడు నమ్మడు, నా పిల్లలు నమ్మరు అని నేను అన్న పోలే నడుపుకొని ఇంటికి కూర్చున్నాడు. సూరిగా రారా అనిపించి ఆయననే తీసుకొచ్చాడు. నేను మా బాధ్యతతో ఒకటగానే మాట్లాడుతాను. నిన్నటి కూర్చొని మాట్లాడుకున్నాక తల్లి గట్టి చెప్పినట్టు ఇన్నూరు మీద ఓర్రి దేవుళ్ళ కాడికి పోయి మొక్కులు చేసుకోవాలి, పెళ్ళిళ్ళు కానీ రాజు వాడు చేసుకోకపోయి నువ్వన్నా చేసుకోరా అన్నాడు. కొడుకు ఇట్లా తిక్కగా మాట్లాడుతుండు అని అన్నాడు. ఇగో మా తండ్రి చేయబట్టే మేము ఇట్లా తిక్కగా తయారైనాం అని వాడు అన్నాడు. తండ్రి మీదకి ఎగబడ్డాడు. నన్ను నడుపుకోండి ఇప్పుడు చచ్చిపోపడ్డా తండ్రి, ఎట్లయినా తండ్రి ఇట్లా అనుకోవద్దు అని చెప్పి సముదాయించిన. మా మరిది కూడా సముదాయించిండు, పెయిన్ అయింది, పడగొట్టిండు, పెయిన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బెజ్జంకిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాలరెడ్డి ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బెజ్జంకి బస్టాండ్ వద్ద పలువురు బీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాకాల మహిపాలరెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసీఆర్పై తప్పుడు కేసులు నమోదు చేసి సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తగవని అన్నారు. వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల పర్యవేక్షణలో ఆందోళన ప్రశాంతంగా కొనసాగింది. మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి సిట్ నోటీసు 160 ఫార్మెట్ల కాకుండా కూడా ఇచ్చినటువంటి సిట్కు కూడా ఒక భారతీయ పౌరుడై ఉండి మన చట్టాల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా ఈరోజు సిట్కు అటెండ్ అవుతున్నారు. కానీ ఆయనను అవమానపరిచే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారో తెలియదా. గతంలో పొన్నం ప్రభాకర్ గారు పోయిర్రు మంత్రివారిలో, మన లేటెస్ట్గా మన సురేఖ మరియు సీతక్క గారు కూడా వెళ్ళి ఆహ్వానించారు మన సమ్మక్క సారక్క జాతరకు రావాలని. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఫామ్ హౌస్లో ఉంటాడని తెలుసు. కానీ నందినగర్లో నోటీస్ ఇచ్చి నందినగర్లో అక్రమంగా ఒక వ్యక్తి దొరకనటువంటి వ్యక్తికి కదా అంటించినటువంటి ఇక అంటించడు అక్రమైనది. 160 ఫార్మెట్లో లేకున్నా కానీ చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో పోతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను చేస్తుంది. నిఘా వ్యవస్థ ఇప్పుడు బంద్ అయిందా? నిఘా వ్యవస్థ ఎప్పుడైనా ఉన్నది. రాజుల పరిపాలన నుంచి కూడా గూఢాచారి వ్యవస్థ అనేది ఉన్నది. ఇప్పుడు ఒక భారతదేశంలో కాదు, ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా నిఘా వ్యవస్థ అనేది పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇక మండల కేంద్రంలో పార్టీ మండల నాయకత్వం ఆధ్వర్యంలో కరీంనగర్, రాయపట్నం రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపై కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయడంతో దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై గడ్డిని అంటించి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నాన్ని సైతం పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను రోడ్డు పక్కకు తరలించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తేనే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నారు. అదే కేసీఆర్ టచ్ చేసినట్లయితే మరో తెలంగాణ గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే విధంగా మరో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి కోసం మరొక ఉద్యమం తయారై యావత్ తెలంగాణ అగ్నిగుండంలో మారే వ్యవస్థ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అది యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అందరికీ కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు అంటే ఇక్కడ కేవలం మంత్రి గారి మెప్పుల కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా 2 సంవత్సరాల గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంటే వస్తుంది. ఈనాడు పోలీస్ వ్యవస్థకు ఇంత పటిష్టమైన గౌరవం ఇచ్చారు అంటే కేసీఆర్ గవర్నమెంటే. అది ఆలోచించుకొని పోలీసు మిత్రులందరూ పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మా కేసీఆర్ గారిని టచ్ చేస్తే మాత్రం యావత్ తెలంగాణ మొత్తం అగ్ని గుండం అయితని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే సిట్ అని హరీష్ రావుకి ఇచ్చారు, ఫస్ట్ కేటీఆర్కి ఇచ్చారు, ఇప్పుడు కేసీఆర్ని కూడా వదులుతలేరు. కావాలనే మా ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారు తప్ప ఇది వేరే లేదు. ఇలా కేసులో ఏం లేదని తెలుసు వాళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం మీదనే కానీ ఈ 6 గ్యారంటీలు, ఈ 426 ఇవన్నీ అడుగుతారన్న దాని మీద మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ తెచ్చిందేమో కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఎవరన్నా ఏదన్నా అది చేస్తే మాత్రం అగ్నిగుండం అయితే తెలంగాణని మాత్రం ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారిని ముట్టుకున్నా వారిని ఏదన్నా కానీ తెలంగాణను అగ్నిగుండం చేస్తామని మేము ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చి బంగారు తెలంగాణ తీసుకుపోయే దిశలో 10 ఏళ్ళు పరిపాలనలో రైతులకు అండగా ముసలి వాళ్ళకు అండగా ఉన్న మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం మేము అందరం ఉద్యమం వచ్చే వాళ్ళం కాబట్టి మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి మాజీ సీఎం చంద్రశేఖరరావును సిట్ నేడు విచారిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆలికునూరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలికునూరు చౌరస్తాలో ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకే కేసీఆర్పై కక్ష సాధించర్లు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, ఉల్లింగ లేఖనందం, సింగిరెడ్డి సామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్, నాయకులు కాలువ మల్లేశం, పలు గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాసం అశోక్ రెడ్డి, నోముల శ్రీనివాస్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, సంగుపట్ల మల్లేశం, సుదిగోని సుదిగౌడ్, వంతడుపుల సంపత్ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ బాబుకు సిట్టు నోటీసు ఇచ్చారంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలను కించపరచడే. రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా ఒక పెద్ద మనిషిని, ఒక బాబు అయిన కేసీఆర్ను తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్కు సిట్టు నోటీసు ఇచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్టు. దానికి నిజంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలను ఈరోజు అలుగునూరులో పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం చేసినాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగానైతే సిట్టు విచారణ కోసం పిలిపించిందో ఇలా యావత్ తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. దానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం అన్ని మండల కేంద్రాలలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మేము నిరసన చెప్పినందుకు ఇలా అలుగునూరు చౌరస్తాలో మా మండల పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దాన కార్యక్రమం కానీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ తరలించేందుకు వారికి ప్రత్యేకంగా మా పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ మీద అంత పెద్ద గొప్ప నాయకుడు, ఒక తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడి మీద సిట్ విచారణ చేయడం అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ వినాశనం మూడుంది, నాశనం వచ్చే రోజులు వచ్చింది కాబట్టి పైచార్జిక ఆనందం పొందుతూ ఉన్నాడు. వారిని సిట్ ద్వారా మన కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కేసు లాస్ట్ చివరకు కేసీఆర్ తీసుకొచ్చింది. ఈ తర్వాత నువ్వు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి? ఇన్ని కార్యక్రమాలు ఏముండవు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం.
కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల అవినీతులు కోరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సీరియల్ లాగా రోజుకో నోటీసులని మండిపాటు. కేసీఆర్ సిట్ నోటీసులకు బీఆర్ఎస్ నిరసన. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. Thank you.